పేరుతో మోసమో చీటీల పేరుతో మోసమో కాదు ఇది. బురిడి అంటే ఎలా ఉంటుందో ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్కే నేర్పించాడు హైదరాబాద్కు చెందిన యువకుడు వీరాస్వామి. ఫ్లిప్కార్ట్ సంస్థ తమ కస్టమర్స్ నమ్మకాన్ని మరింతగా సంపాదించేందుకు ఫ్లెక్సిబుల్ రిటర్న్ పాలసీని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్న వస్తువు నచ్చకపోయినా, ఏదైనా లోపం గమనించినా నిర్ణీత టైంలో దాన్ని వెనక్కి పంపిస్తే వెంటనే ఆ డబ్బు వాపసు వచ్చేస్తుంది. ఎందుకు, ఏంటి అనే ప్రశ్నలే ఉండవు. ఇక ఇదే విధానాన్ని ఆసరాగా చేసుకుని ఫ్లిప్కార్ట్ సంస్థను బురిడి కొట్టించాడు వీరాస్వామి. పాలసీని పైసలుగా ఎలా మార్చుకోవాలో అని ఆలోచించి ఓ ప్లాన్ వేశాడు. నకిలీలు చేశాడు. ఫ్యామిలీ మెంబర్స్, ఇరుగు పొరుగు వారి పేర్లతో వస్తువులకు ఆర్డర్ ఇచ్చి ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేసేవాడు. వస్తువులు డెలివరీ అయ్యాక అవి పనిచేయడం లేదంటూ నకిలీ వస్తువులను వెనక్కి పంపించేవాడు. ఈ వస్తువులు ఫ్లిప్కార్ట్కు చేరగానే వీరాస్వామి బ్యాంక్ ఖాతాలో వెంటనే జమ అవుతుండేది. ఆర్డర్ చేయడం, పని చేయడం లేదని వెనక్కి పంపడం. వ్యవహారం 20 నెలలు. ఇదే వీరాస్వామి తంతు. దాదాపు 200కు పైగా ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులను ఫ్లిప్కార్ట్ సైట్ ద్వారా కొనుగోలు చేసిన వీరాస్వామి వాటిని వెనక్కి పంపడం ద్వారా 20 లక్షల రూపాయల వరకు దండుకున్నాడు. ఎలాగోలా విషయం తెలుసుకున్న ఫ్లిప్కార్ట్ ప్రతినిధులు ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. దీంతో వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరాస్వామి మోసం చేసిన తీరు తెలుసుకుని పోలీసులే అవాక్కయ్యారు. ఇక ఈ ఉదంతంతో ఆన్లైన్ వ్యాపార విధానంపై కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు ఇలా కూడా మోసాలు చేయొచ్చని ఓ కొత్త పంథాను చూపించాడు వీరాస్వామి. ఇలాంటి కేసు నమోదవడం ఇదే తొలిసారని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామంటున్నారు అటు పోలీసులు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి, మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ మురళి అడిగి తెలుసుకుందాం. మురళి, గుడ్ ఈవినింగ్. మురళి, ఆన్లైన్ వ్యాపారం జోరుగా సాగుతున్న ఈ సందర్భంలో వీరాస్వామి ద్వారా ఒక షాక్ అనుకోవాలి ఫ్లిప్కార్ట్కి. ఈ రిటర్న్ పాలసీని దీని తర్వాత, ఈ ఉదంతం తర్వాత ఏమన్నా మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉందా? ఫ్లిప్కార్ట్ ఉద్యోగిగా ఉంటూనే వీరాస్వామి ఇటువంటి పాల్పడంతో ఫ్లిప్కార్ట్ యాజమాన్యం కూడా ఒక విధంగా షాక్ గురని చెప్పుకోవచ్చు. ఈ రిటర్న్ పాలసీని ఒక ఆసరాగా తీసుకుని ఒక చిప్పు సంపాదించి వచ్చిన ఎలక్ట్రానిక్ గూడ్స్ ఎక్కువగా అందులో విలువైన చిప్స్ కానీ లేదా బ్రాండ్స్ కానీ దొంగలించడం, తిరిగి వాళ్ళ కంపెనీ పంపడం. ఇందులో భాగంగా అతను తన ఫ్రెండ్స్ ని, అతని కుటుంబ సభ్యుల్ని అకౌంట్లుగా ఓపెన్ చేసుకుని దొంగని భిన్నమైన చర్యలతో ఈయన అకౌంట్స్ ఓపెన్ చేయడం, అలాగే ఆ విధంగా దాదాపు 20 నెలల పాటు 200 పైగా అకౌంట్స్ ఓపెన్ చేసి పర్చేజ్ చేసినట్లుగా తెలుస్తుంది. ఆ వచ్చిన మెటీరియల్ లో ఇంపార్టెంట్ ఐటమ్స్ తీయడం, తిరిగి ఈ ఐటమ్ బాగాలేదంటూ రిటర్న్ సిగ్నల్ పంపిన తర్వాత వాళ్ళ కొరియర్తో రిటర్న్ రావడంతో ఇదంతా ఒక ప్రాసెస్ జరుగుతుంది. ఇది జరిగిన క్రమంలో వచ్చిన మెటీరియల్ అంతా కూడా తిరిగి ఎందుకు ఫ్లిప్కార్ట్ నుంచి వెళ్తున్న మెటీరియలే తిరిగి ఎందుకు వాపస్ వస్తున్నట్టు ఆయా కంపెనీలు, శాంసంగ్ కానీ మిగతా కొన్ని కంపెనీలు దృష్టి సారించడంతో అసలు విషయం బయటపడింది. దాంతో వాళ్ళు వనస్థలిపురం పోలీసులకు ఆపరేట్ చేయడంతో వనస్థలిపురం ఇన్స్పెక్టర్ పుష్పన్ కుమార్ దీనిపై దర్యాప్తు పూర్తి స్థాయిలో తీశారు. ఇది చాలా టెక్నికల్ గా చేస్తున్నారనే విషయాన్ని కనిపెట్టి ఆ కొరియర్ కంపెనీలతో పాటు ఫ్లిప్కార్ట్ సంబంధించిన ఎంప్లాయీస్ అందరినీ విచారిస్తే అందులో ముఖ్యంగా వీరాస్వామి చేతివాటం బయటపడడంతో అతనిపైకి ఐటీసీ తో పాటు సైబర్ క్రైమ్ యాక్ట్ కూడా నమోదు చేస్తున్నారు. ప్రస్తుతం వీరాస్వామి దగ్గర 20 లక్షల విలువైన మెటీరియల్ ఉంది. దాని రికవరీతో పాటు ఈ గతంలో నేర చరిత్ర ఉందా అన్న కోణంలో కూడా తెలియజేస్తున్నారు. ఈ విషయం తమ ఎంప్లాయీ యొక్క చేతివాటం బయటపడడంతో ఫ్లిప్కార్ట్ ఒకసారి రిటర్న్ పాలసీ అంతా కూడా సరి చేస్తుంది. ఇకపై ఇలాంటి తప్పులు జరగకుండా తమ సంస్థ పేరుని మరింత చెడిపోకుండా ఉండడానికి తగు జాగ్రత్త తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సురేష్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మురళి.